Good morning, all of you. Intermediate first year civics. అందరూ ఒక నోటు పెన్ను తీసుకొని రాయండి. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. Today we have discussed about the topic state government, difference between state and government. Topic different between state and government. రాజ్యము ప్రభుత్వానికి మధ్య గల భేదం లేక వ్యత్యాసం రాయండి. రాజ్యము ప్రభుత్వానికి మధ్య గల భేదము తెలపండి లేదా తారతమ్యం తెలపండి. మధ్య గల తేడా. రాజ్యము ప్రభుత్వానికి మధ్య గల తేడా లేక భేదము రాయండి. రైట్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టేట్ అండ్ గవర్నమెంట్. అంటే రాజ్యము ప్రభుత్వం అంటే ఇది, రాజ్యం అంటే ఇది. ఇక్కడ ఫస్ట్ అంశాన్ని చూద్దాము. రాజ్యము ప్రభుత్వము మధ్య భేదము లేక తారతమ్యానికి మధ్య గల వ్యత్యాసము తెలపండి. ఇది మనకి ఇట్లా మార్జిన్ రూపంలో ఇలా మనం డబ్బా రూపంలో కనుక రాసుకున్నట్లయితే మనకి మంచిగా అర్థమవుతుంది, బాగా సులభంగా ఉంటుంది. ఇక్కడ రాజ్యం ప్రభుత్వము మధ్య గల భేదము లేక తేడా రాయండి. రాజ్యం ప్రభుత్వం మధ్య గల భేదం. రాజ్యానికి దీని ఇంగ్లీష్లో మనం ఏమంటున్నాం, ఇక్కడ స్టేట్గా పరిగణించబడి. ఇక్కడ స్టేట్ STAT స్టేట్ ప్రభుత్వాన్ని అవునా. గవర్నమెంట్ GOVT మొత్తం షార్ట్ అండ్ స్వీట్లో రాస్తున్నాము. GOVT గవర్నమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ we have discussed about the state and government. రాజ్యము the boss, the state is the boss. రాజ్యము యజమాని వంటిది. రాజ్యము యజమాని వంటిది. యజమాని బాస్. ద స్టేట్ ఈజ్ బాస్. రాజ్యము బాస్ లాంటిది. ప్రభుత్వము సర్వెంట్. ద గవర్నమెంట్ వంటిది ద సేవకుడు. ఇక్కడ ప్రభుత్వము సేవకుడు వంటిది. సేవకుడు సర్వెంట్. రాజ్యమేమో యజమాని వారు ఉంటే ప్రభుత్వము ఒక సేవకుని రూపంలో ఉంటుంది. ఇక్కడ రాజ్యం. రాజ్యానికి లక్షణాలు ఏమున్నాయి చెప్పండి. ఎలిమెంట్స్ ఏమున్నాయి స్టేట్కి ఎలిమెంట్స్, రాజ్య లక్షణాలు. ఇక్కడ రాజ్య లక్షణాలైనా చెప్పాలి. రాజ్య లక్షణాలు ఎన్ని ఉన్నాయి రాజ్యానికి? 4 లక్షణాలు ఉన్నాయి. ఒకటి ప్రజలు, 2 ప్రదేశము, 3 సార్వభౌమాధికారము, 4 అంశము అంతర్జాతీయ గుర్తింపు ఉంది. ఇక్కడ ద ఎలిమెంట్ ఆఫ్ ద స్టేట్ ఫీచర్స్ ఆర్ ఎలిమెంట్స్. ఇట్ హ్యాస్ ద four features are elements. Either another one, the 5th one is nowadays the modern age identification, international identification. ఆధునిక కాలంలో 5వది ప్రజలు,
ప్రదేశము, ప్రభుత్వము, సార్వభౌమాధికారము, ఐదవది అంతర్జాతీయ గుర్తింపు. రాజ్యానికి 5 లక్షణాలు ఉన్నాయి. లక్షణాలు ఉన్నాయండి. ద ఎలిమెంట్ ఆఫ్ ద ఫస్ట్ ఈజ్ స్టార్టింగ్ ద స్టేట్ ఈజ్ ద 4 ఎలిమెంట్స్. నౌ ప్రెజెంట్లీ ఈజ్ అనదర్ వన్ ఇంక్లూడింగ్ టోటల్లీ 5 ఎలిమెంట్స్ ద స్టేట్. 5 ఉన్నాయి ఇక్కడ. ద గవర్నమెంట్ ఆర్గన్స్, దానికి 5 లక్షణాలు ఉన్నాయి. ప్రభుత్వ అంగాలు 3 కలుగుతాయి. ప్రభుత్వ అంగాలు, ది ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ 3 అంగాలు ఉన్నాయి. 1 ఏ శాసన శాఖ, 2 కార్యనిర్వాహక శాఖ లేదా వర్గము, కార్యనిర్వాహక వర్గము. ఆ తర్వాత 3వది న్యాయశాఖ. And 3rd one is the organ of the government is 3rd one judiciary, న్యాయశాఖ, legislative, executive, and 3rd one is the judiciary. This question is very most important. 5 marks question, compulsory, very important. The state and the government different. ప్రశ్న వ్యక్తి సంవత్సరము 5 మార్కుల ప్రశ్నలో తప్పనిసరిగా వెరీ ఇంపార్టెంట్ ముఖ్యమైన ప్రశ్న. ప్రభుత్వము రాజ్యానికి మధ్య గల తేడా లేక వ్యత్యాసము రాయండి. నెక్స్ట్, రాజ్యము యజమాని వంటిది, ప్రభుత్వము సేవకుని వంటిది. రాజ్యానికి సార్వభౌమాధికారం కలదు. సార్వభౌమాధికారం కలదు. ద స్టేట్ ఈజ్ ద ఇంప్లిమెంటరీ సావర్నిటీ. సార్వభౌమాధికారం ఉంది రాజ్యానికి. కానీ ప్రభుత్వానికి లేదు సార్వభౌమాధికారం. ప్రభుత్వము సార్వభౌమాధికారానికి లోబడి ప్రభుత్వము సార్వభౌమాధికారానికి లోబడి పని చేయవలసి ఉంటుంది. పని చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ అంటే ద ఫుల్ వాట్ ఇస్ మీన్ బై సార్వభౌమాధికారం లేక సావర్నిటీ. సావర్నిటీ తిరుగులేని అధికారం. సార్వభౌమాధికారము తిరుగులేని అధికారం కలిగినటువంటి అధికారము సార్వభౌమాధికారంగా మనం చెప్పవచ్చును. రాజ్యానికి దండనాధికారం కలదు ఇక్కడ. ద పవర్ ఆఫ్ ద పనిష్మెంట్ ఇస్ ద స్టేట్. రాజ్యానికి దండనాధికారం ఇక్కడ. కానీ ప్రభుత్వము శాసనాల ద్వారా శిక్ష పడుతుంది ఇక్కడ. ప్రభుత్వానికి శాసనాల ద్వారా శిక్ష గురి కావడం జరుగుతుంది. శాసనాల ద్వారా శిక్షించబడుతుంది ఇక్కడ. ద పనిష్మెంట్ ఈజ్ ద కాన్స్టిట్యూషన్ ఇక్కడ. రాజ్యము అనేది ఏకరూపత కలదు ఇక్కడ. రాజ్యము ఏకరూపత కలదు. ద యూనిటీ వన్ స్టేట్ దట్ ఈస్. కానీ బట్ ద గవర్నమెంట్ డిఫరెంట్. ప్రభుత్వము బహురూపాలు, మల్టిపుల్ గవర్నమెంట్. ప్రభుత్వం బహురూపాలు. వాట్ ఈజ్ మీన్స్ మల్టిపుల్ గవర్నమెంట్? ఈ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అధ్యక్ష ప్రభుత్వము, ద గవర్నమెంట్ ఇస్ ద ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ద సిస్టమ్ ఆఫ్ ద పార్లమెంటరీ ప్రభుత్వము. ద సిస్టమ్ ఆఫ్ ద ఫెడరల్ సిస్టము, సమాఖ్య. ద గవర్నమెంట్ ఈజ్ ద యూనిటరీ గవర్నమెంట్,
ఏకకేంద్ర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇక్కడ అంటే రాజ్యం అంటే రాజ్యమే. ఉదాహరణకి భారతదేశం తీసుకోండి. ఇక్కడ భారతదేశం అంటే ఒకటే భారతదేశం. భారతదేశమే కదా ఒకటే. కానీ ప్రభుత్వానికి ఎక్కడైనా ప్రభుత్వాలు అనేక రూపాలు ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ రాజ్యానికి ఎల్లలు ఉంటాయి. ప్రభుత్వానికి అంటే ఎల్లలంటే సరిహద్దులు ఉంటాయి ఇక్కడ. భారతదేశం తూర్పున ఏమున్నది? బంగాళాఖాతం అని, పడమర అరేబియా సముద్రము, ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం ఇక్కడ రాజ్యానికి. కానీ ప్రభుత్వానికి ఎల్లలు లేవు. ద గవర్నమెంట్ దేర్ ఇస్ నో లిమిట్స్. ద బోర్డర్స్ రాజ్యానికి సరిహద్దులు ఉంటాయి, హద్దులు ఉంటాయి. కానీ ప్రభుత్వానికి ఎల్లలు లేవు. ఎక్కడ ఉంది ప్రభుత్వం? వివిధ రకాల ప్రభుత్వాలు ఉన్నాయి ఇక్కడ. ప్రభుత్వమునకు ఎల్లలు లేవు. దేర్ ఇస్ నో గవర్నమెంట్. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. అమెరికన్ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్, ఫ్రాన్స్ గవర్నమెంట్, దీస్ ఆర్ డిఫరెంట్ గవర్నమెంట్. లోకల్ గవర్నమెంట్, మున్సిపల్ గవర్నమెంట్, మండల పరిషత్ గవర్నమెంట్, జిల్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇట్ ఈస్ ది ఓన్లీ వన్ ద లిమిట్ ఈ ద స్టేట్. అంటే రాజ్యం అంటే రాజ్యానికి హద్దులు ఉన్నాయి. ఒక దేశానికి, ప్రతి దేశానికి హద్దులు ఉన్నాయి. అవి పర్వతాలు కావచ్చు, నదులు కావచ్చు, సముద్రాలు, ఇంకేదో ఉంటాయి. కానీ ప్రభుత్వానికి ఎల్లలు లేవు. రాజ్యము ఆజ్ఞాపిస్తుంది. ఇక్కడ రాజ్యము ప్రభుత్వమును అజమాయిషీ చేస్తుంది. ద కంట్రోల్ టు ద గవర్నమెంట్ అజమాయిషీ చేస్తుంది. కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే రాజ్యం యొక్క ఆశయాలను అమలుపరచు యంత్రాంగమును ప్రభుత్వం అంటామా? యంత్రాంగమే ప్రభుత్వం. ద స్టేట్ ఇంప్లిమెంటేషన్ aims it is a missionary is called government. రాజ్యము ఈ పని చేయాలని చెప్తే అంటే అజమాయిషీ కంట్రోల్. రాజ్యము ప్రభుత్వాన్ని అజమాయిషీ లేక నియంత్రణ చేస్తుంది. ఇక్కడ ద గవర్నమెంట్ ఈజ్ ద కంట్రోల్ ద స్టేట్. ద గవర్నమెంట్ ఈజ్ ఇంప్లిమెంటేషన్ స్టేట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే ప్రభుత్వము ఏదైతే నెరవేరుస్తుందో, అంటే ఏది నెరవేర్చబడుతున్నది ప్రభుత్వం అంటే రాజ్యం ఏదైతే చెప్పినదో అంటే రాజ్యం యొక్క ఆశయాలను అమలుపరచు యంత్రాంగమును ప్రభుత్వం అంటారు. రాజ్యం యొక్క ఆశయాలను అమలుపరచు యంత్రాంగమును ప్రభుత్వము అంటారు. రాజ్యంలో ఎన్నికలు జరగవు. ఇక్కడ దేర్ ఇస్ ఎన్ ఎలక్షన్ స్టేట్. కానీ ప్రభుత్వంలో ఎన్నికలు జరుగుతాయి. 8వ అంశం అండి, ప్రభుత్వంలో ఎన్నికలు ఉంటాయి. రాజ్యంలో ఎన్నికలు ఉండవు, కానీ గవర్నమెంట్ ఎన్నికలు ఉంటాయి. రాజ్యము ఏర్పడిన తర్వాత రాజ్యము మారదు. రాజ్యము ఒకసారి ఏర్పడితే రాజ్యము
మారదు. కానీ ప్రభుత్వం మారుతుంది. రాజ్యంలో ఎన్నికలు ఉంటాయి, ఎన్నికలు జరగవు. ప్రభుత్వాలు ఎన్నికుంటాయి, రాజ్యం ఒకసారి ఏర్పడితే ఉంటుంది. ప్రభుత్వము ఎన్నికల ద్వారా మారుతుంది. ఎన్నికల ద్వారా మారుతుంది. అంటే 5 ఏళ్ళకు ఒకసారి లేదా 4 ఏళ్ళకు. అమెరికాలో 4 సంవత్సరాలు, భారత్లో 5 ఏళ్ళు, ఫ్రాన్స్లో 7 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి. ఇట్లా రాజ్యము మారదు, ఎన్నికల ద్వారా మారుతుంది. రాజ్యంలో విప్లవాలు సంభవించవచ్చును. రాజ్యంలో విప్లవాలు సంభవించవచ్చును, సంభవించకపోవచ్చు. ఇక్కడ సంభవించకపోవచ్చు. కానీ ప్రభుత్వంపై తరచు ఉద్యమాలు, తిరుగుబాటు జరుగుతాయి. ఇక్కడ ప్రభుత్వంపై తరచుగా తిరుగుబాట్లు జరుగుతాయి. ఇక్కడ తిరుగుబాటు జరిగి, అది ఏ రూపంలో తిరుగుబాటు రివాల్ట్ ఇక్కడ నిరసనలు, ఉద్యమాల రూపంలో రాజ్యాల్లో తిరుగుబాట్లు, బైకాట్స్, రివల్యూషన్స్ జరుగుతాయి ఇక్కడ. కానీ రాజ్యంలో విప్లవం వచ్చిందనుకోండి, వ్యవస్థ అకస్మాత్తుగా మారుతుంది. ఇక్కడ అంటే ఉన్న వ్యవస్థపై తిరుగుబాటు జరుగుతున్నది. రాజ్య పాలనపై ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఇక్కడ రాజ్య పాలనపై ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఇక్కడ ప్రభుత్వ పాలన నచ్చకపోతే ఎన్నికల ద్వారా మారుస్తారు. ఇక్కడ పాలన నచ్చకపోతే ఎన్నికల ద్వారా మారుతుంది. ద చేంజ్ ద ఎలక్షన్స్, ద రూలింగ్. ఇదండి వెరీ 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 ఇంపార్టెంట్. రాజ్యానికి, ప్రభుత్వానికి అత్యంత తేడా లేక తారతమ్యమో 5 మార్కుల ప్రశ్న, అత్యంత ముఖ్యమైన ప్రశ్న, వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజ్యము, ప్రభుత్వము మధ్య గల భేదం లేక వ్యత్యాసము తెలపండి.